హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సెల్యులాయిడ్ అండ్ నేను మీ చరణ్ జలగం. మన టీఎఫ్ఐలో రామ్ కామ్స్ రావడం చాలా కష్టం. ఒకవేళ వచ్చినా పూర్తిగా జస్టిఫికేషన్స్ జరగదు ఆ జాన్రాకి. కానీ ఈ 20 మూవీస్ అలా కాదు. రామ్ కామ్ అనే జాన్రాకి కంప్లీట్ జస్టిఫికేషన్ చేసిన సినిమాలు ఇవి. సో ఇంకా టైం ఏం వేస్ట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. హియర్ వీఆర్ విత్ అ లిస్ట్ ఆఫ్ 20 రామ్ కామ్స్ మేడ్ ఇన్ టీఎఫ్ఐ దట్ ఆర్ అ మస్ట్ వాచ్. ఈ 20 రామ్ కామ్స్కి పర్టికులర్ ఆర్డర్ ఏం లేదు అండ్ ర్యాంకింగ్ కూడా లేదు. జస్ట్ నంబర్ వైజ్ అలా ఉండాలని చెప్పి అలా పెట్టామే తప్ప వీ డిడ్ంట్ మీన్ టు ర్యాంక్ ద ఫిల్మ్స్. సో కన్ఫ్యూజన్ క్లియర్డ్ కదా. సో లెట్స్ జస్ట్ డైవ్ ఇన్ టు ద వీడియో. నంబర్ 1, ఎవరికి చెప్పొద్దు. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలామందికి అసలు ఈ సినిమా రిలీజ్ అయిందని కూడా తెలియదు. బికాజ్ ఇట్ రిలీజ్డ్ విత్ అ బిగ్గీ లైక్ సైరా. బట్ వన్స్ నెట్ఫ్లిక్స్లోకి రాగానే ఈ మూవీ చాలామందిని ఇంప్రెస్ చేసింది. The movie deals with a very controversial concept about caste system. బట్ సినిమాలో అది చాలా లైట్గా డీల్ చేశారు. అసలు సినిమా అంతా కూడా చాలా రియలిస్టిక్ లొకేషన్స్లో, బేసిక్ లొకేషన్స్లో తీశారు. అండ్ ద సినిమాటోగ్రఫీ ఈజ్ జస్ట్ బ్రిలియంట్. సినిమాలో ఎవ్రీ యాక్టర్ యాక్ట్స్ వెరీ న్యాచురలీ. బేసిక్గా దిస్ ఫిల్మ్ హ్యాస్ అ సాలిడ్ స్క్రిప్ట్ విచ్ హ్యాస్ ఫ్రెష్నెస్ రిటన్ ఆల్ ఓవర్ ఇట్. అండ్ కేక్ మీద ఐసింగ్ లాగా దెర్ ఇస్ క్లీన్ కామెడీ టు ఇట్. అసలు టైం తెలియకుండా మూవీ అయిపోతుంది అండ్ యూ కెన్ రీవాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ ఫర్ ష్యూర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది అండ్ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. నంబర్ 2, చీలా సౌ. డోంట్ మిస్ దిస్ మూవీ అట్ ఆల్. స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిలిం అంత బాగుంటుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో వచ్చిన హిస్ ఫస్ట్ మూవీ అండ్ హీ హాజ్ వన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఫర్ దిస్ ఫిలిం. అండ్ కమింగ్ టు ద లీడ్ యాక్టర్స్, Sushant and Ruhani Sharma as Anjali just nailed their roles. This film is all about moments, beautiful moments between the lead pair. But the one who walks away with all the brownie points is Vennela Kishore for sure. Unnadi kontasepe aina he impressed us big time. Don't miss this movie and assal bore kottadu. Number 3, Sammohanam. This is one of my favorite movies of all time. రామ్ కామ్ అనే జాన్రాని డిఫైన్ చేసే సినిమా ఇది. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సినిమా అంతా తెలుగుదనంతో నిండిపోయి ఉంటుంది. ద క్యారెక్టర్స్ ఆర్ ఇట్స్ స్ట్రెంగ్త్. అదితి రావు హైదరి జస్ట్ నెయిల్స్ హర్ రోల్ యాజ్ ద ఫీమేల్ యాక్ట్రెస్. అండ్ సుధీర్ బాబు ఎంత మంచి పర్ఫార్మరో మనకి చూపించే ఫిల్మ్ ఇది. కానీ ఈ మూవీలో షో స్టీలర్ ఎవరైనా ఉన్నారంటే అది నరేష్ గారు. ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు దట్ హీఈస్ అ జెమ్ ఆఫ్ అన్ యాక్టర్ అని. The script is supported by some solid performances and contains some soulful music tracks by Vivek Sagar. ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి and it's filled with clean comedy. Number 4, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ రామ్ కామ్ అనే జాన్రాలో టీఎఫ్ఐలో వచ్చిన మూవీస్లో ఇది నా ఫేవరెట్. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ షాట్ వీ స్టార్ట్ గెటింగ్ కనెక్టెడ్ టు ఆల్ ద క్యారెక్టర్స్. సుబ్రహ్మణ్యం, గీత, సిద్ధు, ఈ క్యారెక్టర్స్ అన్నీ మనకు ఎంతో బాగా నచ్చేస్తాయి. అండ్ ఈ మూవీలో వేణుమాధవ్ గారి క్యారెక్టర్ లిటరల్లీ మన అందరికీ ఉన్న ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఆ ఫ్రెండ్షిప్ ట్రాక్ కూడా ఈస్ వెరీ ఎంటర్టైనింగ్. చాలు, నువ్వు సూపర్ రా, నువ్వు టాప్. అసలు నువ్వు FBI, CBI, ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే వాళ్ళతో మనకెందుకు, నా కూర్చో. ఇన్ని మాటల తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. మానే దారిలో బార్కి వెళ్దాం అనుకున్నాను. బంగారం రానన్నావు, బారన్నావు. Performances by Ramakrishna and Prakash Raj Garu is also one of the biggest positive points of this film. There is fresh humor in all the corners in this film. మూవీలో అందరికీ ఒక లైట్ డోస్ ఆఫ్ ఈగో ఉంటుంది. అదే మూవీలో మేజర్ కాన్ఫ్లిక్ట్స్ని అండ్ ఫన్ని క్రియేట్ చేస్తుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఒక రామ్ కామ్ విత్ లోడ్స్ ఆఫ్ డ్రామా ఇన్ ఇట్. Number 5, ఫిదా. This movie is a pure Shekhar Kamala mark film. Characters, music, cinematography and everything in this film is spot on. Telangana culture ni without any exaggeration లేకుండా చూపించిన మూవీ ఇది. Varun is decent in his role and rest of the actors also. But it is an out and out Sai Pallavi show. This movie has got some really melodious music tracks which are just so addictive. And guys, this is a must watch. అస్సలు మిస్ అవ్వకండి. Number 6, పెళ్లి చూపులు. తెలుగు సినిమాలో ఒక కొత్త వేవ్. ఈ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం.
ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఆల్ ది యాక్టర్స్ జస్ట్ లివ్డ్ ఇన్ దేర్ రోల్స్ అండ్ తరుణ్ భాస్కర్స్ రైటింగ్ అట్ ఇట్స్ బెస్ట్. అప్పటిదాకా కమర్షియల్ ఫార్ములాస్తో వస్తున్న తెలుగు మూవీస్లో దిస్ వాజ్ సంథింగ్ న్యూ అండ్ వెరీ ఫ్రెష్. ఈ మూవీ తర్వాత వీ విట్నెస్డ్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ ఫ్రెష్ స్క్రిప్ట్స్ అండ్ ప్లాట్ పాయింట్స్. ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్. నంబర్ 7 అలా మొదలైంది. The movie is inspired from When Harry Met Sally. Nandini Reddy tells us a light-hearted tale of Gautam and Nitya. ఈ మూవీకి రిపీట్ వాల్యూ చాలా ఎక్కువ. సినిమాలో అన్ని ఫన్ ట్రాక్స్ పక్కపక్కనే నడుస్తుంటాయి అండ్ మూవీ లాస్ట్ 30 minutes అయితే ఒక లాఫ్ రైడ్. ఈ మూవీలో మ్యూజిక్ బై కళ్యాణి మాలిక్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎప్పుడు విన్నా ఒక ఫ్రెష్ ఫీల్ని ఇస్తాయి. అండ్ నందిని రెడ్డి డస్ అ క్లీన్ జాబ్ ఇన్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ in the correct pace. The script is packed with freshness and feel good moments. ఈ సినిమా కనుక మీరు చూడకపోతే మాత్రం యూట్యూబ్లో ఉంది, చూసేయండి. నంబర్ 8 ఏమో గుర్రం ఎగరవచ్చు. తెలుగులో వచ్చిన రామ్ కామ్ అనే జాన్రాలో ఇది మోస్ట్ అండర్ రేటెడ్ అనే చెప్పాలి. మూవీలో ఉండే కంటెంట్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ ఈ మూవీలో ఒక తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది అండ్ తెలుగు ఫ్లేవర్ చాలా గట్టిగా ఉంటుంది. సినిమాలో ఎస్ఎస్ కంచి గారి కామెడీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుమంత్ జస్ట్ లివ్డ్ ఇన్ హిస్ రోల్. ఇఫ్ పాసిబుల్ మీకు టైం ఉంటే ఈ మూవీ తప్పకుండా చూసేయండి. ఇట్స్ అ డీసెంట్ వాచ్. నంబర్ 9 బొమ్మరిల్లు. అసలు బొమ్మరిల్లు సినిమా తెలియని తెలుగు వాళ్ళే ఉండరు. ఇట్స్ అ కల్ట్ క్లాసిక్. ఎవ్రీ ఆస్పెక్ట్ వర్క్స్ బిగ్ టైమ్. పర్ఫార్మెన్సెస్ బై ద లీడ్ యాక్టర్స్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బొమ్మరిల్లు. ఇంకా సినిమాలో లీడ్ పేర్ మధ్య కెమిస్ట్రీ అండ్ ఫ్యామిలీస్ సిచ్యువేషనల్ కామెడీ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. మ్యూజిక్ ఇప్పటికీ మన ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ రేంజ్లో ఉంటుంది డిఎస్పి మ్యూజిక్ ఈ మూవీకి. హాసిని అనే క్యారెక్టర్ మనకి ఎంత ఫ్రీగా బతకచ్చో నేర్పిస్తుంది. ఈ మూవీకి రిపీట్ వాల్యూ చాలా ఎక్కువ. ఎప్పుడు చూసినా అదే లైట్ ఫీలింగ్. నంబర్ 10 ఇష్క్. విక్రమ్ కుమార్ కాంప్లెక్స్ సబ్జెక్ట్సే తీస్తారు, కానీ కాంప్లెక్స్ సబ్జెక్ట్సే కాకుండా క్యూట్ రామ్ కామ్స్ కూడా చాలా బాగా తీస్తారు అనే దానికి ఎగ్జాంపుల్ ఈ మూవీ. నితిన్ అండ్ నిత్యా మీనన్స్ పర్ఫార్మెన్సెస్ ఆర్ గ్రేట్. ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఫ్రమ్ అనూప్ రూబెన్స్. ఎవ్రీ సాంగ్ ఇన్ ద ఫిల్మ్ టేక్స్ ద మూవీ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ చాలా మంచి సిచ్యువేషన్స్లో వస్తాయి ఆ సాంగ్స్. ఇట్ వాజ్ అ స్ట్రాంగ్ కంబ్యాక్ ఫర్ నితిన్ టూ. నంబర్ 11 ఉల్లాసంగా ఉత్సాహంగా. ఆఫ్టర్ తొలి ప్రేమ అండ్ వాసు ఆ రేంజ్లో కరుణాకరణ్ డైరెక్షన్లో ఇంప్రెస్ చేసిన మూవీ ఉల్లాసంగా ఉత్సాహంగా. స్నేహ ఉల్లాల్కి ఇది తెలుగులో ఒక స్టన్నింగ్ డెబ్యూ అండ్ యశోసాగర్ యాజ్ అరవింద్ జస్ట్ మెస్మరైజెస్ అస్ ఎవ్రీ టైమ్ వీ వాచ్ దిస్ లైట్ హార్టెడ్ రామ్ కామ్. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ ఇస్ ఫ్రెష్ అండ్ మేక్స్ ద ప్రొసీడింగ్స్ లైట్. దెర్ ఇస్ హ్యూమర్ రిటన్ ఆల్ ఓవర్ ద స్క్రిప్ట్ అండ్ స్టోరీ పాయింట్ కూడా బాగుంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత మనం ఆడియన్స్గా 3 పేర్లు అస్సలు మర్చిపోము. ఒకటి బాలాజీ, ఇంకోటి ధనలక్ష్మి, ఇంకోటి సరోజ. అది ఎందుకో ఈ మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి. నంబర్ 12 గోదావరి. అగైన్ శేఖర్ కమ్లాస్ మాస్టర్ పీస్. ఈ సినిమాకి హైలైట్స్ వచ్చి ద సెటప్. మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ అది మూవీ బోట్ సీక్వెన్సెస్కి పర్ఫెక్ట్ సెటప్. శేఖర్ కమ్లా ఎంత మెచ్యూర్డ్ రైటరో అని కమల్ని ముఖర్జీ పోషించిన సీతా క్యారెక్టర్ని చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ టీచర్స్ అస్ అ లైఫ్ లెసన్. సుమంత్ కెరియర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. డోంట్ మిస్ దిస్ మూవీ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్. ఇట్స్ అ మస్ట్ వాచ్. నంబర్ 13 గీతా గోవిందం. బ్రాండ్ విజయ్ దేవరకొండ సెల్స్ దిస్ ఎంటర్టైనింగ్ రామ్ కామ్. సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉంటారు, కానీ మన కాన్సన్ట్రేషన్ మొత్తం రష్మిక అండ్ విజయ్ తీసేసుకుంటారు. యాజ్ గోవిందం, విజయ్ స్టీల్స్ ద షో and Rashmika is terrific in her role. This movie is supported by crazy music tracks which rule our playlists even at present times. It's a simple rom-com that shouldn't be missed. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్. నంబర్ 14 ఉయ్యాలా జంపాలా. ఇట్స్ అ మూవీ దట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సినిమా అవుతున్నంతసేపు చాలా ఫాస్ట్గా అండ్ లైట్గా ఫినిష్ అయిపోతుంది. Right from the first frame, there is a smile on our faces. And Umadevi character each and every one ki nachastundi. Music by Sunny MR is crazy, as each and every tune is melodious and foot tapping.
and Raj Tarun's debut, and he delivers a good performance. Number 15, Darling. ప్రభాస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పే మూవీ బుజ్జిగాడు. ఎందుకంటే ఆ మూవీలో అంత ఈజీ ఉంటుంది ఆయన యాక్టింగ్లో. బుజ్జిగాడు మాస్ అయితే దానికి క్లాస్ వర్షన్ డార్లింగ్. ఆఫ్టర్ ఉల్లాసంగా ఉత్సాహంగా కరుణాకరణ్ గారు డైరెక్ట్ చేసిన మూవీ ఇది. మూవీలో స్టోరీ రొటీన్గా ఉన్నా స్క్రీన్ ప్లే చాలా ఫ్రెష్గా ఉంటుంది, అండ్ ఇట్ వర్క్స్ వండర్స్ ఫర్ ద ఫిల్మ్. Every 5 minutes there will be an episode where we as audience laugh out aloud. Prabhas and his friends comedy aithe unbeatable. Kajal performed well and all the other actors get the lively feeling into the film. Prabhas steals the show with his epic comedy timing. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని ఒక మూవీ డార్లింగ్. నందిని బాండ్ చూసి హక్ చేసుకో, ఏడుస్తూ ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అంటారు. మళ్ళీ బాండ్ బాగున్నాడు ఫ్యామిలీకి అప్ చెప్పేసి. Number 16, గుండె జారి గల్లంతయ్యిందే. నితిన్ అండ్ నిత్య కాంబోలో వచ్చిన అనదర్ ఎంటర్టైనింగ్ రొమాంటిక్ కామెడీ. ఈ మూవీ ప్లాట్ గురించి ఎక్కువ రివీల్ చేయను, ఎందుకంటే నేను ఏదైనా రివీల్ చేస్తే స్క్రీన్ ప్లేలో క్రియేట్ చేసే ఫన్ మిస్ అవుద్ది. సో ఈ మూవీ గురించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. బట్ వన్ థింగ్ ఈజ్ ఫార్ ష్యూర్, ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ రామ్ కామ్ ఫ్రమ్ TFI దట్ షుడెంట్ బీ మిస్డ్ అట్ ఆల్. Number 17, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. This film is an out and out Siddharth's one-man show. He carries the whole film on his shoulders, right from the fun and the emotions. DSP's music at its best, and rest of its cast like Srihari Garu and Trisha put up some solid performances. Tanikella Barni Garu, Jayaprakash Reddy Garu and Sunil Garu ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ కరెక్ట్ ప్రపోర్షన్స్లో ఇస్తారు. ప్రభుదేవా గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ రామ్ కామ్స్ ఇన్ TFI టిల్ డేట్ అనే చెప్పాలి. Number 18, మన్మధుడు. You know what? No more explanations. Just watch it. Number 19, Bale Bale Magadi Boy. A film that has blockbuster written all over it. Right from the first scene, we know that we're in for a fun ride. At the core, Bale Bale Magadi Boy is a love story. దానికి కామెడీ అనే కోటింగ్ ఇచ్చి డైరెక్టర్ మారుతి అండ్ నాని ఒక హిలేరియస్ గేమ్ ఆడారు. ఈ మూవీ మనకి అస్సలు బోర్ అనిపించదు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరైజేషన్, సో ఇట్ విల్ ఆల్వేస్ కీప్ అస్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొసీడింగ్స్. మారుతికి అండ్ నానికి స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన ఫిల్మ్ ఇది. ఇట్స్ అ మస్ట్ వాచ్ ఇఫ్ యూ వాంట్ కిల్ సమ్ టైమ్. అండ్ ద లాస్ట్ వన్ ఆన్ ద లిస్ట్, Number 20, నువ్వు నాకు నచ్చావు. నో ఇంట్రొడక్షన్ నీడెడ్, అ క్లాసిక్ దట్ విల్ రిమైన్ ఇన్ అవర్ హార్ట్స్. బోర్ కొడితే అసలు ఈ సినిమా చూసేయండి, అంత రిలీఫ్ ఇస్తుంది. TFIలో మస్ట్ వాచ్ అనే ఒక లిస్ట్ ఏదైనా తయారు చేస్తే నువ్వు నాకు నచ్చావు తప్పకుండా ఉంటుంది. అంత ఫాలోయింగ్ ఉన్న ఫిల్మ్ ఇది. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. సో దాట్ వాజ్ అవర్ లిస్ట్ గైజ్. మీకు కూడా తెలుగులో మీకు ఫేవరెట్ రామ్ కామ్ ఏంటో కింద మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద సెల్యులాయిడ్. నేను మీ చరణ్ జలగం, సైనింగ్ ఆఫ్.